అన్న నమస్తే అన్న. బాగున్నాను అన్నయ్య. వేడి వేడి గేట్ ఉంది వదినా. నూనె స్వామి శరణమయ్యప్ప. నూనె అయితే త్వరగా సరేలే. నూనె వద్దు కానీ ఇడ్లీ ఇవ్వనయ్య. 2 చాలా అన్నయ్య. తర్వాత దోశ వేద్దు. ఇంకేం వద్దులే. తెల్లవారు కారం తినాలంటే కొంచెం కష్టమే. లేదు చేయలేదు. అనే దోశ సరిపోదు. అన్న టీ అన్న. బండి మెయింటెనెన్స్ అయితే అయిపోయిందండి. బండి అయితే తీసేస్తున్నాను. వర్క్ మీదకి వెళ్తున్నాను. ఈరోజైతే లోడింగ్ లేదు, కుండీలే ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పాను కదా కుండీలు, ఆ కుండీలే వేయాలి. ఇగో ఇది ఆల్రెడీ వేసిన కుండీ, ట్రాక్టర్ అయితే తొక్కుతుంది. వాళ్ళేమో తీస్తున్నారు కదా, మళ్ళీ ఇది కూడా తర్వాత వేయాలండి. ఈరోజు కుండీల వరకే ఉంది, అప్పటికల్లా మట్టి అయిపోద్ది. ఆమె తీస్తుంది కదా అది. ఇంకో నా బండి అయితే ఇక్కడే ఉండిపోయింది. మళ్ళీ డ్యూటీ అంతా అయిపోయినాక ఇక్కడ పెట్టి బండి ఎక్కడ పెట్టి ఇంకా బండితో వెళ్ళిపోతాను. ఇప్పుడైతే మనం కుండీకి అయితే వేయబోతున్నాము. ముందుగా మెటీరియల్ వేస్తున్నామండి. ఇప్పుడు మెటీరియల్ అంటే ఓక బూడిది. ఇగో ఈ పక్కన ఉన్నది సీనర్ బూడిది అంటారండి. ఇప్పుడైతే మనం ఓక పడుతున్నాము, అదండి అది ఓక. ఇవ్వండి మీ అర్థంలోకి వెళ్ళి క్లియర్గా అవుపిస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇవ్వండి ఇలా కుండీకి అయితే వేసుకోవాలి. ఆపరేట్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టమేనండి. ఒక పక్క కెమెరా పడుతూ ఒక పక్క ఇలా ఓక మెటీరియల్ వేయాలంటే కొంచెం కష్టమే, అది మీకు తెలిసిన విషయమా. ఇదండి కుండీ, మనం అయితే ఓకే వేసాము. మళ్ళీ ఇగోండి ఈ బూడిద వేయాలి. ఇప్పుడేమొచ్చేసి ఇగోండి బూడిద పడతాము. అదేమో 4 బకెట్లు వేసామండి, ఇదేమో 3 బకెట్లు వేయాలి. ఈ సిలిండర్ బూడిద అంటారు. ఇది లైట్ వెయిట్కి సంబంధించిందండి. ఇది లైట్ వెయిట్ వీటికి తయారవుద్ది అనమాట. ఇవన్నీ వేయాలి, అప్పుడు లైట్ వెయిట్ అవుద్ది. మనం మట్టి వేసిన తర్వాత వెయిట్ అంది తగ్గిపోద్దండి.
అందుకు ఈ మెటీరియల్ వేస్తాము. అదే బరువీటికి అయితే ఇవన్నీ పెద్దగా వేయక్కర్లేదు. ఒక బకెటు 2 బకెట్లు బూడిది అవన్నీ వేసుకుంటే సరిపోద్ది. తక్కువ వేసుకుంటే సరిపోద్ది. దీనికి అన్నీ ఎక్కువ మోతాదులో నెయ్యాలి. ఓక బూడిది, మళ్ళీ సేండ్ర బూడిది, 2 రకాల బూడిదలు, ఓక ఎక్కువే, ఇవన్నీ అవుతుందండి. ఇప్పుడైతే మనం మట్టి తీసుకుంటాము. మెటీరియల్ అయితే వేస్తాం మొత్తం కుండీకి. చూడండి, ఇలాగా మట్టి అయితే ఒక క్రమబద్ధంగా వేయాలండి. ఎందుకంటే అగోండి అలాగే వేసాం మనం క్రమబద్ధంగా. ఎందుకంటే మళ్ళీ వాటర్ దీనికి పెట్టేటప్పుడు ఎత్తు పల్లాలు ఉంటే వాటర్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోద్ది. అయితే వాటర్ కలిపిన వాళ్ళకి దీనికి వాటర్ పెట్టిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు ఒక లెవెల్గా వేయాలండి. వాటర్ లెవెల్ మరి కరెక్ట్గా వేయాలి. అది మన కుండి మట్టి అదంటే అదండి, అంత లెవెల్గా వేయాలండి. అంత లెవెల్గా వేస్తేనే ఆపరేటర్ ఈజ్ వెల్ అంటారు. లేకపోతే మాకు మెచ్చుకోరండి. అదండి. బండి అయితే భోజనానికి అయితే ఆపామండి. ఇవ్వండి, ఈరోజు లోడింగ్ అయితే లేదని అనుకున్నాము. కాకపోతే ఓనర్ గారు అప్పటికప్పుడే ఫోన్ చేశారండి. ఆ 2 కుండీలు వేసిన తర్వాత ఇగోండి వేసాము. ఇప్పుడు మనకేమొచ్చేసి భోజనాలు అయితే వచ్చాయండి. భోజనాలు తిందాం. తమ్ముడు పార్సల్ తీసుకురా. ఇక్కడ పడిపోయింది వాటర్ పెడితే. పెట్టి ఇక్కడ. ఈరోజు మనకు చెట్టు లేదు, పుట్ట లేదు. తమ్ము బొల్లు కింద తినేడు. జాగ్రత్త, తగులుతుంది. నీడ కూడా ఉంది కొంచెం. ఆ నీడ దగ్గరే కూర్చొని తినేయడమే. తమ్ముడు ఓపెన్ చేయి. ఆగిచ్చాడు తమ్ముడు. ఆగిచ్చారు. ఏం కూర అది? దొండకాయ, బీరకాయ పచ్చడి, క్యాబేజీ పకోడీ, సాంబార్, పప్పు, రసం, పెరుగు. ఇంకేట వేసారు తమ్ముడు? అప్పడం వేయలేదా? అప్పడాలు వేయలేదా? ఇది సిప్స్ వేసాడా? సరే, పార్సల్ తీసి జాగ్రత్త. తమ్ముడు వేడుకుందా చూడు. కొంచెం వేస్తా చూడు. చాలు తమ్ము, చాలు. మెత్తగున్నట్టుంది రైస్. కలర్ అది పేపర్ది, వేడిది కట్టేశారు కదా. వండి వచ్చేసాము ఇంటికైతే. ఓహో, గీతమ్మా, గీతమ్మా చో తల్లి. అమ్మలేదా? ఇంకో నీకోసం జిలేబీ తీసుకొచ్చాను. మళ్ళీ బజ్జీలు తీసుకొచ్చాను. బజ్జీలు నచ్చదా? అవునా? బజ్జీలు నచ్చదా? ఇంకో కుమారి అంటిపళ్ళు, మామిడికాయలు పాప తీసుకెళ్ళిపోయింది. దాంట్లో ఇది ఉంది, అదే బజ్జీలును జిలేబీ తీసుకొచ్చాను. వచ్చావా? ఏంటి కావాలి నీకు? బెల్లమా? చూడండి, మాకు రోజు సాయంత్రం కానీ తెల్లారి కానీ ఇట్లా వస్తుంది ఇది. దీనికి బెల్లం కావాలి బుజ్జితల్లికి.
మీకు ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా. ఏంటి బెల్లమా చేయలేని చూపిస్తున్నావు, ఈ నాకేస్తావు. గీతమ్మా బెల్లం తీసుకురా తల్లి. ఇగో సింహద్రప్పని వచ్చారు. ఓ ఓ ఓ బెల్లం కావాలా? బెల్లమా? ఏం కళ్ళు అంటే ఇలాగ ఉన్నాయి మొత్తం నల్ల నల్లగా. ఏమి ఏమి ఆగు అమ్మ బెల్లం ఏటి అంద నాన్న. మంచిది చూడు, కెమెరా తీయమని మూడు దగ్గర పెడుతుంది. చూడు చూడు చూడు. దా తీసుకురా, ఏదో తీసుకురా ఇల్లు. అమ్మా తినడానికి ఏదో తీసుకురా, దానికి బెల్లం తే అమ్మా. ఏది బెల్లము చూపించు. చూడు జల్లకుండా తినాలి, మెల్లగా జల్లొద్దు. నీకు అదే చెప్పా, నువ్వు మొత్తం జల్లేస్తాను. చూడు ముక్కలు ముక్కలు జల్లేసావు. చేతి తీస్తా నాకు. ఓ ఇగో ఆగు ఆగు, అలా తిను. తేమ్మా నా చేతిలో వెయ్యమ్మా. నువ్వు వెయ్యి చేతిలో, నా చేతిలో వెయ్యి నాన్న. దా దా అబ్బా. ఓహో ఇంకొంచెం నాన్న. అలా గుంజు గట్టి పట్టుకో అంతా దాన్ని. ఇది బంక ఉంది. ఏం పేరు? సింహద్రప్ప నానాలి, తప్పల పిలకూడదు. దా 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 దా. ఓహో ఏమి ఇంకిదో ముక్క. ఆగు, అయిపోయింది. సింహద్రప్పన్ గారు ఇంకోటి ఉంది చిన్న ముక్క. చూడు కింద పడేస్తాను చిన్నపిల్లలాగా. ఇటురా, అదే వద్దంటాను రా. ఓ నేర్పిస్తే మాటలు తెలిసిపోద్ది నాన్న. ఇది చాలా మంచిది, ఇది చాలా మంచిది. ఓ ఓ అమ్మా డైలీ వస్తుందండి ఇది మా ఇంటికైతే మాత్రం. మా ఇంటికే కాదు ఈదిలోకి వస్తుంది. ఆగునా చెప్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఏమొచ్చేసి అలాగా చూడండి యాచకిల్లాగే వెళ్తుంది. వెళ్ళి అడుగుతుంది, అంటే అడగదు, అలా నిలబడుతుందండి. ఏదో ఒకటి మనకు నచ్చింది మన ఇంటికాడ ఉన్నది, అరటిపండు అయినా లేదంటే బియ్యం అయినా ఏ ఒక్కటైనా కానీ ఇస్తే అలా తినుకొని వెళ్ళిపోద్ది. కాసేపు ఉంటుంది, ఈగిపోతే వేరే ఇంటికి వెళ్తుంది. అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి దయచేసి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ఉంటాను.